ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఆకట్టుకున్న పారాడు బండ్లు ఉట్లమాను మహోత్సవం. పరిగి మండలం బాలిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి ఉత్సవాలు 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం అశేష భక్తుల నడుమ వేద మంత్రాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూల అలంకరణతో అలంకరించి భక్తాదులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం బాలరెడ్డిపల్లి గ్రామస్తులు, యువకులు ఎంతో ఉత్సాహంతో నిర్వహించిన పారాడు ఎద్దుల బండ్ల ప్రదర్శన ఉత్సవం పలువురిని ఆకట్టుకున్నాయి. ఇదే విధంగా ఉట్లమాను మహోత్సవ కార్యక్రమం ఎంతో ఉత్సాహం నింపింది. ఎంతో చారిత్రక చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారిని కోరిన కోరికలు తీర్చే దైవంగా పలువురు భావిస్తుంటారు. నిత్య పూజలతో పాటు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండుగ పర్వదిన మహోత్సవ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డిపల్లి, ముద్దిరెడ్డిపల్లి, శాసనకోట సమీప ప్రాంతాలతో పాటు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుండి విరివిగా భక్తాదులు విచ్చేసి స్వామివారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారిని దర్శించడానికి వందలాది మంది భక్తులు క్యూలో నిల్చుకొని స్వామివారికి పూజలు గావించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం గావించారు. బాలరెడ్డిపల్లి గ్రామం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్నది. ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం, చాలా ఏళ్ళుతున్నప్పుడు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ దేవాలయం ఉన్నది. చాలామంది భక్తాదులు కోరికల కోసం కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఏకాదశికి సంబంధించి తొలి ఏకాదశి సంబంధించి మొదటి రోజు ఒట్లు ఎత్తడం అయితేనేమి, రెండో రోజు పరస, తర్వాత అన్నదాన కార్యక్రమం అయితేనేమి, మూడో రోజు ఇట్ల పరస, ఎద్దుల బండి ఉత్సవాలు అయితేనేమి, ప్రసాద వినియోగం అయితేనేమి, చాలామంది వేల సంఖ్యలో ఇక్కడ వాళ్ళ యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా భగవంతుడు అందరికీ కూడా చల్లని దీవెని ఇస్తూ ఉన్నారు. కాబట్టి వేలాది మంది భక్తులు ఇక్కడ కిక్కిరుస్తూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. మేము నమ్మేటువంటి ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చాలామంది భక్తాదులు విలువైనటువంటి ఈ పుణ్యక్షేత్రానికి మీ అందరి యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.